వెల్కమ్ టు 37 న్యూస్. చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. సంవత్సరాల నుంచి వేదాయపాలెం సెంటర్లో రాజకీయ పార్టీలకు అతీతంగా అందరం కలిసిమెలిసి గణేష్ ఉత్సవ కమిటీగా ఏర్పడి ఇక్కడ వేదాయపాలెం సెంటర్లో వైభవంగా గణేష్ ఉత్సవాలు జరగడం జరుగుతుంది. దీనికి ఈరోజు ఉదయం గౌరవ శాసనసభ్యులు, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, వారి తమ్ముడు శ్రీ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఇచ్చేసి ఈ ఉత్సవాన్ని ప్రారంభించడం జరిగింది. గతంలో లాగా ఈ సెంటర్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మాకు అన్ని రకాలుగా సహకరిస్తున్న పోలీస్ శాఖకు కానీ, అదేవిధంగా పరిశుభ్రతకి మారుపేరైన ఈ వేదాయపాలెం సెంటర్లో ప్రతినిత్యం శానిటేషన్ డిపార్ట్మెంట్ పర్యవేక్షణలో ఈ ఏరియాలో ఎలాంటి చెత్త చెదారం లేకుండా వారు కూడా మాకు అన్ని రకాలుగా సహకరిస్తున్నారు. అన్ని రకాలుగా అన్ని విధాలుగా అంటే మూడోది కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మాకు ఎప్పుడైనా ఏదైనా ఇబ్బందికరమైందంటే వెంటనే ఇక్కడికి విద్యుత్ శాఖ వారు కూడా మాకు సహకరిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇంతటితో కాకుండా ఇక్కడ ఇదే విధంగా అందరం కలిసిమెలిసి చాలా భారీ ఎత్తున దీన్ని చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నాకు తెలిసి ఈ సంవత్సరం చాలా హైలైట్ అవుతుంది. ఎందుకంటే చాలా భారీ ఎత్తున ఈ కార్యక్రమానికి అందరూ శ్రీకారం చుట్టారు. ఇక్కడ ఎలాంటి పార్టీలకు అతీతంగా అందరం కలిసిమెలిసి చేసుకునే కార్యక్రమం రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ మాకు ఎమ్మెల్యే గారి సహకారం కానీ
గిరిధర్ రెడ్డి గారి సహాయ సహకారాలు కానీ, స్థానిక కార్పొరేటర్గా నేను కానీ అందరం కూడా కలిసిమెలిసి ఈ ప్రాంతంలో ఉండే ఇంకా నాకన్నా చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, వారు అందరితో కలిసి ఇక్కడ మంచి కార్యక్రమాన్ని శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ద్వారా పెద్ద కార్యక్రమాన్ని చేపడతామని చెప్పేసి గణపతి నమః. 1996 సంవత్సరం స్టార్ట్ అయిన గణేష్ ఉత్సవ కమిటీ ఉత్సవాలు నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి. ఈరోజు ఇదే సింహవాహనంపై కొలువుండే ఈ గణేష్ని ఈరోజు ప్రదర్శించాం. అలాగే ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా 28వ సంవత్సరం. రెండు రాష్ట్రాలు కలిసినప్పుడు హైదరాబాద్ నుంచి బొమ్మ తెచ్చేవాళ్ళము. ఈరోజు గత 4 సంవత్సరాల నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఉండే కళలను ప్రోత్సహించాలా అని మోడేగుంటకు చెందిన మోడేగుంట వెంకటేశ్వర అనే అతన్ని ప్రోత్సహించాం. అంతకుముందు నెల్లూరు జిల్లా చెందిన శిల్పితనం, అంతకుముందు జటాసురుడు అనే బొమ్మను పెట్టాం, చాలా మనల్ని పొందాడు. అదే మాదిరిగా ఈరోజు సింహవాహమని కొలువు ఉన్నట్టు ఈ గణేష్ను ప్రతిష్ఠించాం. ఇదే మాదిరిగా మాకు సహకరించిన దాతలకి, యాదాపురం ప్రజలకి గణేష్ ఉత్సవ కమిటీ పక్షాన మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు ఈ కమిటీ ఎన్ని ఏళ్ళుగా నిర్వహిస్తున్నారండి? 28 సంవత్సరాల నుంచి ఉత్సవాలు అంటే జరుగుతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం మాకు మేమే పోటీ మా కమిటీ పోటీ పడదు, చేయాలని ఒక్కొక్క పోటీ కాదు మాకు. అందుకని బ్రహ్మాండంగా అందరూ కలిసి పెట్టుగా చేస్తారు. ఉత్సవాలు భక్తులు చూస్తున్నారు, మీరే చూస్తున్నారు కదా భక్తులు ఎట్టున్నారు. మన ప్రత్యేకత వేదాయపాలనం అంటే ప్రత్యేకం. మన దర్గా మెట్లోనే ప్రత్యేకంగా ఉంటున్నాం. ప్రతి ఒక్క దాతలకి, ప్రతి ఒక్కరికి, భక్తులకి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. సార్, ఒకప్పుడు జనాభా ఎంతమంది వచ్చేవారు, ప్రజెంట్ ఇప్పుడు ఎంతమంది వచ్చేవాళ్ళండి? గత 28 సంవత్సరాల నుంచి ఇక్కడ విగ్రహం పెట్టడం జరుగుతుంది వేదాయపాలెం సెంటర్లో. ఫస్ట్ మొదట ఇంత జనాలు ఉండేది లేదు. క్రమేణా సంవత్సరం పెరుగుతూ ఈరోజు దాదాపు 10,000 మంది తొలి రోజు వస్తున్నారు దర్శనం చేసుకొని పోతున్నారు. ఈ సంవత్సరం ఏంటంటే 20 అడుగుల బొమ్మని ఇప్పుడు పెట్టే దాని మీద కూడా ఈ సంవత్సరం ఎక్కువ బొమ్మ హైట్ ఎక్కువ, 20 అడుగులు. ఎప్పుడు 18, 17 అట్లా పెడుతున్నాము. ఈరోజు బాగా జనం ఎక్కువగా రావడం జరుగుతుంది. ఈరోజు ఏంటంటే పూజా కార్యక్రమాలు, రేపు ఉట్టి మహోత్సవం ఉంటుంది. 3వ రోజు వచ్చేసి ఆర్కెస్ట్రా భారీ ఎత్తున పీజేఎం వారిచే పల్సర్ బైక్ ఝాన్సీ రమేష్ మాస్టర్ వారిచే భారీ ఎత్తున ఆర్కెస్ట్రా ఉంటుంది. 4వ రోజు అన్నదాన కార్యక్రమం. 5వ రోజు భారీ ఎత్తున ఊరేగింపు నిమజ్జన ఘాట్లో నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఈరోజు ఏంటంటే మాకు బొమ్మ పొద్దున రావుకాలం తర్వాత 10:15కి ఓపెను. రూరల్ ఎమ్మెల్యే గారు కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వచ్చి దీన్ని విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్నారు. దీనికి సహకరించిన దాతలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.